హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి అఫీషియల్. ఈరోజు ఏంటంటే 400 సబ్స్క్రైబర్స్ అయినందుకు అండ్ మా ఇంట్లో స్పెషల్, ఈరోజు సండే స్పెషల్ కాబట్టి బిర్యానీ అండ్ మటన్ ఫ్రై అన్నమాట. సో ఫస్ట్ నాకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో మనం కడిగేసి అందులో మటన్ వేసేసి అండ్ తర్వాత పసుపు, మా ఇంట్లో ఎప్పుడు కూడా కల్లుప్పు వాడతామండి. సో అందుకని చెప్పి ప్రెషర్ కుక్కర్లో కొంచెం పసుపు అను కల్లుప్పు వేసేసి మ్యారినేట్ చేసేసి ప్రెషర్ కుక్కర్ 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేశానండి. ఆ తర్వాత ఒక వెడల్పాటి చట్టిలో మనం కొంచెం ఆయిల్, నా దగ్గర కొంచెం గీ ఉంటే గీ వేసాను. ఆ కొంచెం అవి రెండు కూడా కొంచెం హీట్ అయ్యాక మనం వాడే బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అవి కూడా అన్నీ వేసేసిన తర్వాత అవి కూడా కొంచెం వేగాక మనం ఉల్లిపాయ కట్ చేసేసుకొని ఉల్లిపాయ అండ్ ఒక 4 పచ్చిమిర్చి, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకొని మనం అవి కొంచెం బాగా వేగాక మనం ఆ తర్వాత క్యారెట్ వేద్దాం. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం క్యారెట్ వేస్తే బాగుంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన స్టైల్లో చేస్తున్నాను. కానీ ఇంతకంటే బాగా చెయ్యొచ్చు, కానీ నాకు అంత ఎక్స్పర్ట్ అయితే ఇంకా కాలేదు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి చిన్నగా ఫార్వర్డ్ అవుతాను, నేర్చుకుంటాను. ఆ తర్వాత కొంచెం ఒక టమాటా కట్ చేసేసి వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం బాగా వేగాక దాని తర్వాత మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాము. కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం వేగే నూనెలో, బాగా కాలిన నూనెలో వేస్తే కొంచెం బాగా వేగితే మనకి ఆ వాసన అనేది పోతుందండి. ఆ పచ్చి వాసన అనేది పోయి మంచిగా బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఆ తర్వాత పుదీనాకు, అది కూడా కొంచెం పుదీనాకు కూడా బాగా వేగాక మనం ఇంకా సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఈ 3 కూడా కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత మనం దాంట్లో మనం కావాల్సిన బియ్యానికి సరిపడా, నేను 2.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికి సరిపడా మనం వాటర్ తీసుకోవాలి. 2.5 గ్లాస్ బియ్యానికి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను. సో ఆ తర్వాత మనం వాటర్ పోసుకుందాము. వాటర్ కూడా కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత లైట్గా మనం బియ్యం వేసుకుందాము. ఇంకా ఆ బియ్యం వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేస్తే అది చిన్నగా కొంచెం హైలో పెట్టాక అది కొంచెం ఉడికిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ ఒక పెద్ద వెడల్పాటి బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మన దగ్గర దాల్చిన చెక్క, లవంగాలు అవి 2 వేసుకొని కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అది కూడా కొంచెం బాగా బ్రౌనిష్ వచ్చాక మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుంటే ఆ పచ్చి వాసన అది కొంచెం ఆయిల్లో వేగితే అది పోతుంది. సో దాని తర్వాత మనం ముందుగానే ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టిన మటన్ ముక్కలు వచ్చి మనం ఇందులో వేసేసుకొని కొంచెం ఆ మటన్ని ఫ్రై చేసేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో అందుకే మటన్ ఫ్రై చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ అయితే కనుక సారీ అండి. నాకు తెలిసిన దీంట్లో చేస్తున్నాను. నాకు కొంతవరకే వచ్చు, నాకు ఫుల్గా అయితే ఏం రాదు. సో మా ఇంట్లో చేసుకునేది వాటికి చూపిస్తున్నాను. కొంచెం కారం వేసుకున్నాము, దానికి సరిపడా లైట్గా ఉప్పు వేసుకున్నాను. ముందుగానే మనం ఉప్పు అది వేసుకున్నాం కదండి ముక్కలకి సరిపడా ప్రెషర్ కుక్కర్లో. సో అందుకే ఇప్పుడు కొంచెం ఉప్పు ఇది కూడా అయిపోయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. కొంచెం రెడ్డిష్గా బాగుంటుంది చూడటానికి అని చెప్పి, తినడానికి చూడటానికి అన్నిటికి కూడా కొంచెం ఫుడ్ కలర్ బాగుంటుంది కదా. అది కూడా వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కదండి. సో అందుకే కరివేపాకు వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం కారం వేసాను, అది అంత సరిపడినట్టు లేదు. సో అందుకే మళ్ళీ కొంచెం కారం వేసాను. తర్వాత గరం మసాలా వేసానండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను గరం మసాలా. సో ఆ గరం మసాలా వేసి ఈరోజు మా సండే స్పెషల్ బిర్యానీ అండ్ మటన్ ఫ్రై, మటన్ ఇది అండ్ గోంగూర.
ఇవన్నీ నేను ప్రిపేర్ చేశాను, కానీ గోంగూర చూపించలేదు. మటన్ ఫ్రై అండ్ బిర్యానీ మాత్రం నేను ఇందులో పెడతాను అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 400 సబ్స్క్రైబర్స్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఫార్వర్డ్ తీసుకెళ్ళండి, లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 400 సబ్స్క్రైబర్స్. చాలా హ్యాపీ అనిపించింది. మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ కూడా అవ్వలేదు అనుకుంటా, 300 సబ్స్క్రైబర్స్ది మేము చికెన్ పార్టీ చేసుకున్నాము. ఇప్పుడు 400 సబ్స్క్రైబర్స్ ప్లస్ సండే స్పెషల్ 2 అనమాట. కానీ నాకున్న ఇంగ్రీడియంట్స్తో చేశాను ఇంట్లో ఉన్నంత వాటికి. బిర్యానీ కానీ మటన్ ఫ్రై కానీ. ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక సారీ, నాకు వచ్చిన స్టైల్లో నేను చేశాను. ఎలా ఉంది మటన్? ఎలా ఉంది మటన్? మీ సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.